మన భారత హోంమంత్రి అమిత్ షా గారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ బిల్ 2026 ని తీసుకొచ్చింది. ఈ బిల్లులో తెచ్చిన మార్పుల కండిషన్లు చూస్తుంటే విదేశీ డబ్బులతో భారతదేశంలో ఎన్జీఓ నడుపుతూ హిందువుల్ని క్రైస్తవ మతంలోకి మారుస్తున్న సంస్థల గుండెల్లో వణుకు పడుతుంది. అలాగే భారతదేశంలో ఉంటూ విదేశాల నుండి కోట్లాది రూపాయల నిధులు తీసుకుంటూ మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేసే ఈ దేశ ద్రోహులు, గుంటనక్కలు, తోడేల లాంటి దేశ వ్యతిరేక శక్తుల ఆటలు కూడా ఇక మీదట సాగవు. ఇందులో అత్యంత కఠినమైన రూల్ ఏంటంటే ఏ ఎన్జీఓ అయినా సరే దేశ భద్రతకు భంగం కలిగిస్తూ ఈ చట్టానికి విరుద్ధంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఆ ఎన్జీఓకి చెందిన సమస్త ఆస్తులను, బిల్డింగులను, బ్యాంక్ అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. అలాగే భారతదేశంలో శాశ్వతంగా ఆ ఎన్జీఓపై నిషేధం విధిస్తారు. ఈ 2026 బిల్లు ప్రకారం చేసిన మార్పులు ఏంటంటే, మొదటిది, విదేశీ నిధులను మత మార్పిడుల కోసం ఉపయోగించకూడదు, అది ఇక మీదట పూర్తిగా నిషేధం. రెండవది, రిజిస్ట్రేషన్ సమయంలో ఎన్జీఓ ఏ రంగంలో ఏ ప్రాంతంలో పనిచేస్తుందో ఖచ్చితంగా నమోదు చేయాలి. ఎక్కడెక్కడ ప్రార్థనా మందిరాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ సేవా సంస్థల పేరుతో నిధులు వాడుతున్నారో ప్రతిదీ కేంద్ర ప్రభుత్వానికి లెక్క చెప్పాలి. మూడోది, లైసెన్స్ రెన్యువల్ అవ్వాలంటే గత 2 ఆర్థిక సంవత్సరాలు కనీసం 10 లక్షల రూపాయలు నిజమైన సామాజిక సేవా కార్యక్రమాలకి ఖర్చు చేసి ఉండాలి. నాలుగవది, ఎఫ్సీఆర్ఏ 2.0 పోర్టల్ ద్వారా డోనర్ నుండి చివరి లబ్ధిదారుడి వరకు ప్రతి రూపాయిని డిజిటల్ గా ట్రాక్ చేస్తారు. అంటే విదేశాల నుండి వచ్చే ప్రతి రూపాయి ఎవరి చేతికి వెళ్తుందో కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచుతుంది. ఐదవది, ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా లోకల్ పోలీసులు కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా ఎన్జీఓలపై సొంతంగా విచారణ జరపడానికి లేదు. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘించి మత మార్పులకి పాల్పన్న, దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేసిన లైసెన్సు తక్షణమే రద్దవుతుంది, ఆస్తులన్నీ జప్తవుతాయి. భారీ జరిమానాలతో పాటుగా మనీ లాండరింగ్ చట్టాల కింద కఠినమైన శిక్షలు ఈ చట్టం కింద వేస్తారు. ఈ బిల్లు చూడగానే దేశ వ్యతిరేక శక్తులకి, ఈ క్రిస్టియన్ ఎన్జీఓలకి అందరికీ వణుకు పుట్టి సస్తున్నారన్నమాట.